and the legend returns. It has to be legendary. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ టార్కోవా. ఈరోజు అయితే మనం మార్నింగ్ లేచి ఫోన్ చూస్తుంటే సడన్గా వి గాట్ ఎ ఈమెయిల్ ఫ్రమ్ టాటా దట్ దే టోల్డ్ us to review the Tata Sierra, the legendary vehicle of Indian automobile. Let's see how it is. So here is the Tata Sierra, which is a legendary car of the Indian automobile. సో యూజువల్గా నార్మల్గా ఏ యూట్యూబర్ అయితే మీకు చెప్పరు. సో యాక్చువల్గా ఈ టాటా సియారా ఏదైతే ఉందో దీని హిస్టరీ మనం పాస్ట్లోకి వెళ్తే, సో యాక్చువల్గా ఈ టాటా సియారా 1991లో రతన్ టాటా గారి ద్వారా మనకి టాటా మోటార్స్ త్రూ ఇండియన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయింది మనకి. సో యూజువల్లీ ఆ టైంలోనే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద హిట్ మోడల్ ఇన్ ఎస్యూవీస్ వర్షన్. సో యూజువల్గా ఆ టైంలో మనకైతే దీనికి 3 door సిస్టమ్ అయితే ఉండేది ఆ టైంలో సియారా వెహికల్కి 1991. సో ఆ టైంలోనే దే హ్యావ్ సో మెనీ ఫీచర్స్ లైక్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ ఇవ్వడం కానీ, లేకపోతే పవర్ ఆటో అప్ అండ్ డౌన్ విండోస్ ఇన్ 90s డేస్ అండ్ పవర్ స్టీరింగ్. సో బై దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈ కార్ వాళ్ళు ఎంత క్రేజ్తో అయితే బిల్డ్ చేశారు. సో ఇంకొక సీక్రెట్ ఉంది. సో ఇన్ వన్ మీటింగ్ రతన్ టాటా గారు చెప్పారు లైక్ టాటా సియారా అండ్ ద టాటా నానో ఈస్ వన్ ఆఫ్ హిస్ లక్కీయెస్ట్ కార్ అండ్ ఆల్సో హీ లైక్ ఇట్ సో మచ్. ఇప్పుడైతే మనం దీని ఎక్స్టీరియర్ గురించి అయితే మాట్లాడుకుంటే, మీకు ఏదైతే ఈ ఫ్రంట్ ఈ లైనింగ్ కనిపిస్తుందో, ఈ లైనింగ్ ఎంటైర్లీ ఫ్రమ్ హియర్ అంటిల్ ఎండ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ గ్యాప్ ఇన్ బిట్వీన్. ఇట్స్ కంటిన్యూస్లీ కంప్లీట్ ఎల్ఈడి డిఆర్ఎల్ రన్నింగ్ జరుగుతుంది. అండ్ మీకు అనిపించవచ్చు ఇక్కడ ఎన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, వేర్ ఇస్ ద లైట్స్ అని చెప్పి. సో యూ కెన్ క్లియర్లీ సీ హియర్. సో దీస్ ఆర్ ద లైట్స్. అండ్ ఇది ఏంటి చిన్నగా ఉంది, యూ మే థింక్ లైటింగ్ ఎక్కువ వస్తుందా తర్వాత ఎక్కువ ఉంటుందని, బట్ ఇట్ హ్యాస్ ఎ బూస్టర్ సెట్టింగ్ సో దట్ మీకు ఆటోమేటిక్గా ఆపోజిట్ వచ్చే వెహికల్ లైటింగ్ బట్టి ఆటో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. బికాస్ యాజ్ ఎ టోల్ దిస్ ఈస్ ఎ లెజెండరీ వెహికల్ రైట్. సో మనకి ఇక్కడైతే చిన్న సైడ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ గ్రిల్లింగ్ హియర్. ఎక్కువ హైప్ అయితే చేయలేదు. లైక్ దే హ్యావ్ గివెన్ లైక్ టాటా అండ్ మీకు సిల్వర్ క్రోమింగ్ ఫినిష్తో టాటా సియారా అని చెప్పి అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రంట్ అయితే. మీకు కింద ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్రోమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చారు ఎల్లో కలర్కి. సో యూజువల్లీ మీరు బ్రౌన్ ఆర్ బ్లాక్ ఎనీ కలర్ తీసుకుని యూజువల్లీ వాళ్ళు సేమ్ బ్లాక్ అండ్ క్రోమ్ కాంబో అయితే యూజ్ చేశారు. యా, సో మనం పక్కకు వచ్చి టైర్స్ విషయం అయితే చూసుకుంటే మనకి 4 టైర్స్ కంప్లీట్ బ్లాక్ అండ్ సిల్వర్ ఎలాగీస్ వస్తున్నాయి. ఇది మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్. లుక్ వైజ్ మీకు ఏదైతే ఈ రిమ్ సెట్టింగ్ ఉందో ఎలాయ్ వీల్స్, ఇట్స్ ఆల్సో లుకింగ్ గుడ్, చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ సైడ్ యూ హ్యావ్ ఎ సిల్వర్ ఫినిష్ విత్ సియారా బ్యాజింగ్ అగైన్. మీకు ఏవైతే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయో, ఇది అకాంప్లిష్ ప్లస్ దిస్ ద టాప్ మోడల్. అకాంప్లిష్ ప్లస్కి అయితే మీకు ఉన్నాయి అన్ని. సో ఈ రిక్వెస్ట్ సెన్సర్ ఏదైతే కనిపిస్తుందో, ఈ రిక్వెస్ట్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే అవైలబుల్ ఉంది. మిగతా అన్ని సైడ్స్ మీకు నార్మల్ ఉంటుంది, రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉండదు. యాక్చువల్గా కంపేర్ టు ఓకే 90sలో ఉన్న సియారాకి ఈ సియారాకి మీకు డిఫరెన్స్ ఏంటి? మనకి ఏదైతే ఇక్కడ ఈ సెంటర్ పిల్లరింగ్ అయితే కనిపిస్తుందో, ఈ సెంటర్ పిల్లర్ ఏదైతే ఉందో ప్రీవియస్ వర్షన్స్ అంటే ఓల్డర్ 90s వర్షన్లో ఇది కంప్లీట్ అయితే గ్లాస్ వచ్చేసింది. సో ఇప్పుడైతే వీళ్ళు పిల్లర్ సెగ్మెంటేషన్స్ మార్చి లైక్ మోర్ సేఫ్టీ. సో ఆబ్వియస్లీ అందరికీ తెలుసు టాటా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫ్టీయెస్ట్ కార్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఈ కార్
క్రాష్ టెస్ట్ చేశారు. ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ 5 out of 5 star రేటింగ్. ఆబ్వియస్లీ ఈ సెగ్మెంట్స్లో దెర్ ఈస్ నో రైవల్రీ అట్ ఆల్. దిస్ ఈస్ ద ఓన్లీ లెజెండరీ కార్. మనం అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్కి అయితే వస్తుంటే, సో బ్యాక్ సైడ్ కూడా మీకు సియారా అని చెప్పి సెంటర్ కంప్లీట్ సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సేమ్ మీకు బంపర్ ఏదైతే ఉందో సిల్వర్ అండ్ బ్లాక్ కాంబో అయితే వస్తుంది. ఇది గ్లాస్ ఫినిష్, సో లుక్ వైజ్ మనకి చాలా బాగుంది. అండ్ ఈజ్ ఆల్సో డిఆర్ఎల్ కంప్లీట్లీ. లైక్ ఏదైతే మీకు ఆన్ అవి ఉంటాయో ఇది కంప్లీట్లీ మీకు ఎల్ఈడితో అయితే వస్తుంది. సో మీరు అనుకోవచ్చు, ఓకే దీనికి ఇంత పెద్ద కార్కి మనకి వైపర్ లేదా అని చెప్పి. సో యూజువల్గా వైపర్ అయితే మీకు అండర్ అయితే ఇచ్చాడు. ఇది మీకు డీఫాగర్ అయితే ఉంది ఇక్కడ, సో నో ప్రాబ్లం ఫర్ దట్. మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది పెట్రోల్ ట్యాంక్. సో ఇది టోటల్ 2 వేరియంట్స్ రిలీజ్ ఉంది. సో వాళ్ళు యాక్చువల్గా టాటా సియారా అన్నది మనకి కమ్బ్యాక్ అయినప్పుడు 2020 ఆటో ఎక్స్పోలో ఇది ఈవీ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో దే హ్యావ్ ఏ ఈవీ వర్షన్, కాకపోతే ఇంకా ప్రస్తుతానికి అయితే ఈవీ వర్షన్ అయితే మనకి ఏం అప్డేట్ అయితే లేదు. వాళ్ళైతే ఆటో ఎక్స్పోలో చూపించడం అయితే అరౌండ్ 450 to 500 kilometers విత్ సింగిల్ ఛార్జ్ అని చెప్పి. సో అప్పటి నుంచి ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్ వెరీ లెజెండరీ సియారా వెన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అని చెప్పి. మనకైతే యూజువల్గా ఇది November 2025లో అయితే రిలీజ్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి మనకి January 15th నుంచి అయితే డెలివరీస్ అయితే ఇవ్వడం మొదలుపెట్టారు. ఆల్రెడీ యూ ఆర్ సీయింగ్ సో మెనీ ఇన్ ద రోడ్స్. బట్ ఈ కలర్ ఏదైతే ఉందో ఇట్స్ సో యూనిక్. లుక్ వైజ్ కానీ మనకి ఇట్ విల్ బి ఫెల్ట్ లైక్ ఓకే వన్ ఆఫ్ ద లగ్జీరియస్ కార్. సో యూజువల్గా మనం ల్యాంబర్గిని ఆర్ ఏదైనా వేరే వెహికల్స్ పోర్షాలో చూసుకుంటే యూ హ్యావ్ దిస్ యూనిక్ ఎల్లో కలర్ విచ్ బ్రైటన్స్ ద కార్ మోర్. మనకి యాక్చువల్గా కార్లో అయితే టోటల్ 360 degrees కెమెరా అయితే ఉంది. సో ఆల్ సైడ్స్ ఇంకో కెమెరాస్ అయితే ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ ఎవ్రీథింగ్. మనం ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ అయింది. అండ్ దిస్ ఆల్సో హ్యావ్ ఏ పానోరామిక్ సన్ రూఫ్ అండ్ విత్ 12 స్పీకర్ JBL. చెప్తున్నా కదా, దెర్ ఈస్ నో రైవల్రీ ఫర్ దిస్ కార్. దిస్ కార్ ఈజ్ ద కార్. చాలా బాగుంది యాక్చువల్గా లుక్ వైజ్ కానీ, డైమెన్షన్స్లో కానీ, విడ్త్లో కానీ చాలా బాగుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ ద గ్రౌండ్ క్లియరెన్స్, సో ఇండియన్ రోడ్స్కి తగ్గట్టు రిలీజ్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. గ్రౌండ్ క్లియరెన్స్ అరౌండ్ 200 to 210 mm అయితే ఉంటుంది. ద వీల్ బేస్ ఏవైతే ఉన్నాయో వీల్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ ఇన్ టాటా అని చెప్పొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ విత్ రైవల్రీ, దీని రైవల్రీ హ్యారియర్ అనుకోవచ్చు, లైక్ టాటా సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి. బట్ దిస్ ఈస్ అ బాక్సీ కైండ్ ఆఫ్ వర్షన్ రిలీజ్. హ్యారియర్ అనేది మనకి కంప్లీట్లీ ఇట్ విల్ బి డిఫరెంట్ లుక్. బట్ ఇది కూడా మనకి 5-seater తోటి వచ్చింది. ఇప్పుడు దీని ఇంటీరియర్ ఎలా ఉందో అయితే రివ్యూ చేద్దాం. సో లెట్స్ సీ హౌ ద ఇన్సైడ్ ఆఫ్ సియారా లుక్స్ యాక్చువల్లీ. సో మనకి ఇది చెప్పినట్టు ఇది ఫ్లష్ డోర్ సెట్టింగ్స్ వస్తుంది. సో యూ నీడ్ టు ఓపెన్ లైక్ దిస్. మనకి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ కలర్ కాంబినేషన్స్ ఏవైతే యూస్ చేస్తారో ఇట్స్ సో యూనిక్ యాక్చువల్లీ. క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే కనిపిస్తుంది. లుక్ వైజ్ అయితే కార్ ఇంటీరియర్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మనకైతే సాఫ్ట్ లెదర్ టచింగ్స్ వచ్చింది, ఇవన్నీ హార్డ్ ప్లాస్టిక్. సో ఆల్ సైడ్స్ లెవెల్ డౌన్ అయితే ఉంది. ఇది మీకు సైడ్ మిరర్స్ రొటేట్ చేసుకోవడం కోసం. యూ హ్యావ్ అన్ అంబ్రిల్లా హోల్డర్ స్పెసిఫిక్లీ హియర్. మీరు వాటర్ బాటిల్స్ అయితే 1 liter ఈజీగా అయితే సరిపోతుంది. సో అండ్ వన్ ఆఫ్ ద థింగ్, మీకు ఏదైతే నైట్ పూట ట్రావెల్ చేస్తుంటారో, సో దెన్ దిస్ లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీరు నైట్ పూట ట్రావెల్ చేస్తుంటారు, యూ డోంట్ నో హౌ ఫాస్ట్ ద వెహికల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్. ఆ టైంలో మనకి ఏం కాకుండా దిస్ లైట్ విల్ హెల్ప్ అస్. సో చాలామంది లైట్స్ మార్చుకుని కింద మనకి బ్యాజింగ్ పడేలా చూసుకుంటారు. బట్ ఆల్రెడీ టాటా అయితే హెడ్ ఆలోచించి దే హ్యావ్ గివెన్ ఏ బేసిక్ లైట్ ఆఫ్ రెడ్ కలర్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు దీని ఎక్స్టీరియర్ అయితే చూసాం. సో ఇప్పుడు మనకైతే మన అవుట్ సైడ్ టెస్టెడ్ వెహికల్ అయితే వెయిట్ చేస్తుంది. సో మనం బయటకు వెళ్ళి హౌ ఇస్ ద కార్, మనకి ఆన్ రోడ్ ప్రెసెన్స్ ఎట్లా కనిపిస్తుంది, ఇంటీరియర్ వైజ్ మనకి సస్పెన్షన్ బేస్ కానీ, మన పుష్ అండ్ పికప్ కానీ ఎలా ఉండవు, లెట్స్ కంప్లీట్లీ లుక్ ఇన్ టు దట్. మనం వచ్చాక కావాలంటే విల్ సీ ఇంటీరియర్ మోర్ డీటెయిల్లీ హౌ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈ వెహికల్ మనం ఇప్పుడైతే టెస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం. సో సేమ్ కలర్. సో మనం ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆన్ రోడ్ బయటకి వెళ్ళి మాత్రం అదిరిపోయింది. కార్ మనకి రోడ్డు మీద వెళ్తుంటే మోస్ట్లీ 90% ఆఫ్ పీపుల్ మనకి ఈ కార్ చూస్తున్నారు బికాస్ ఆఫ్ ద వైబ్రెంట్ కలర్. ఆల్సో లుక్ వైజ్ అయితే ఇట్స్ సో బిగ్ అండ్ డీసెంట్ సైజ్. లుక్ వైజ్ అయితే చాలా హ్యూజ్ గా కనిపిస్తుంది. సో విల్ సీ మోర్ ఇన్ డీటెయిల్ అబౌట్ హౌ ఇట్ విల్ బి. మనం డోర్ ఓపెన్ చేయగానే అయితే మనకి ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. లైక్ ఇదైతే ఉన్నాయో అన్ని సాఫ్ట్ కుషనింగ్స్ వచ్చినాయి. ఇది హార్డ్ ప్లాస్టిక్ అయినా కూడా మీకు లుక్ వైస్ అయితే చాలా ప్రీమియం ఉంది. మీకు ఏదైతే ఈ సన్షేడ్స్ ఉన్నాయో ఫ్రమ్ బేస్ మోడల్ వీళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు అందరికి. బట్ దిస్ ద అకాంప్లిష్ ప్లస్ దిస్ ద టాప్ మోడల్ ఇన్ ద సెగ్మెంట్.
సో లెట్స్ సీ ఇంకా మనకి డీటెయిల్ గా లోపల ఎలా ఉందో అంత మనం చూద్దాం. చూసుకున్నట్టయితే దీనికి బేజ్ కలర్ అయితే ఇచ్చాడు. ఇంటీరియర్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు కంఫర్టబుల్ గా 5 పీపుల్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. యూ హ్యావ్ ఎ కప్ హోల్డర్ హియర్. మీకు ఇది జస్ట్ ఒక 2 ఇంచెస్ బ్యాక్ రెక్లైన్ అయితే మీకు యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ పానోరామిక్ సన్ రూఫ్. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు మనకి సన్ షేడ్స్ అయితే బ్యాక్ సైడ్ 2 సైడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ మనకి లెగ్ స్పేస్ కూడా ఇట్స్ సో గుడ్. మనకి బ్యాక్ సైడ్ ఏసీ అయితే ఉంది. ఇక్కడైతే 65 వాట్స్ పవర్ సాకెట్ అయితే అవైలబుల్ ఉంది. పెద్ద స్క్రీన్ ఏదైతే కనిపిస్తుందో ఇట్స్ కంప్లీట్లీ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సో స్టీరింగ్ ముందు ఏదైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ ఓవర్ దేర్ ఇట్స్ అరౌండ్ 10.2 to 10.5 ఇంచెస్. కంప్లీట్లీ దిస్ 2 ఏవైతే ఉన్నాయో ఇవి 12 ఇంచెస్ అయితే వస్తున్నాయి మనకి. కాకపోతే చూడడానికి మాత్రం ఎక్కడ మనకి కట్స్ ఇవ్వకపోవడం వల్ల కంప్లీట్ సింగిల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మనకి డ్రైవర్ సైడ్ కి తప్ప మిగతా అన్ని సైడ్స్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చాడు. మనకైతే ఇక్కడ రీడింగ్ లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ హెడ్ రెస్ట్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ 3 సీట్స్ కి హెడ్ రెస్ట్ సపోర్ట్ అయితే ఇచ్చాడు. సో వైల్ మనకి డ్రైవింగ్ లోకి వెళ్ళినా కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది కార్. సో దీనికైతే మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అయితే ఇచ్చాడు. సో మీకు జస్ట్ లెగ్స్ వైట్ తో అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ మనకైతే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనము బూట్ స్పేస్ అయితే చూసుకుంటే అరౌండ్ ఈజీగా 350 to 400 లీటర్స్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ కూడా స్పీకర్స్ అయితే ఉన్నాయి. బుక్స్ అయితే అవైలబుల్ ఉంది. సో విచ్ క్యారీస్ అరౌండ్ 3 kilos ఈచ్. ఇక్కడ మనకి లైట్ అయితే ఉంది. మనం కింద చూసుకుంటే స్పేర్ వీల్ లేదనుకుంటున్నారా? స్పేర్ వీల్ అయితే మనకి ఇక్కడ కింద ఇచ్చాడు. సో వాట్ యువర్ సీయింగ్ దట్ ఈస్ అ స్పేర్ వీల్. మనకి దూరం నుంచి చూసుకున్నా కూడా వెహికల్ అయితే చాలా హ్యూజ్ సైజ్ గా కనిపిస్తుంది. మీకు ఇందాక చూపించలేదు కాబట్టి మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. మనకి టెయిల్ గేట్ ఓపెనింగ్ అయితే మనకి స్వైప్ రైట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ అయితే ఉంది. సో యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద కార్స్ వచ్చేస్తున్నాయి, బట్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ అని చెప్పాలి. సో మనకి సింగిల్ టచ్ తో క్లోజ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇట్ విల్ ఆటోమేటిక్గా క్లోజ్ సో దట్ యూ విల్ నాట్ ఫీల్ ఎనీ ప్రెషర్ ఆన్ యువర్ హ్యాండ్స్. దీని ఫ్రంట్ ఓపెనింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హైపరియాన్ ఇంజన్ అయితే అవైలబుల్ ఉంది. మీకు ఇక్కడ నార్మల్ గా మనకంత ఇంజనీరింగ్ తెలియదు దీని గురించి, బట్ యూ కెన్ సీ సో మెనీ ఆప్షన్స్ హియర్. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది ఇంజన్ మెయిన్. ఇట్స్ రైట్ నౌ హీట్. మనం ఆల్రెడీ కొంచెం లాంగ్ వెళ్ళేసి వచ్చాం కాబట్టి. కాకపోతే ఒక చిన్న డ్రాబ్యాక్ అనుకోవచ్చు, ఇంత హెవీ వెహికల్ కి హైడ్రాలిక్ ఇచ్చుంటే బాగుండేది. సో ఇది స్పోక్ మనం తీసుకుని పెట్టుకోవాలంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది, బట్ నో ప్రాబ్లం ఫర్ దట్. ఇప్పుడు ఇది క్లోజ్ అయితే చేసేద్దాం. మనం ఆల్రెడీ షోరూమ్ అయితే చూసాము. ఇదైతే మన ఇంటీరియర్ ఈ లుక్ లోకి అయితే ఉంది. మనకి బేజ్ కలర్ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో ఇంటీరియర్ మోస్ట్లీ ప్రతి ఈ సెగ్మెంట్ లో బేజ్ కలర్ అయితే అవైలబుల్ ఉంది. ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో ఇది చాలా హ్యూజ్ గా కనిపిస్తుంది. యాక్చువల్గా ఫ్రంట్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీకు ఇది యాక్చువల్గా సబ్ ఊఫర్. సో మీకు 12 స్పీకర్స్ డాల్బీ అట్మాస్ ఉంది కాబట్టి మీకు సౌండ్ అనేది చాలా అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ హౌ ద సౌండ్ విల్. మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మీకు సన్ రూఫ్ అయితే ఇట్స్ సో లాంగ్ సన్ రూఫ్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఎక్కడికో ఉంది సన్ రూఫ్. మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇట్ విల్ బి సో గుడ్. లైక్ మనకి రిలాక్సింగ్ గా ఉంటుంది. డ్రైవింగ్ వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఉండవు. సో మనం సెట్టింగ్స్ అయితే చూసుకుందాం ఒక్కొక్కటి ఏమేమైతే ఉన్నాయో ఫాస్ట్ గా. మనం కార్ అయితే ఆన్ చేసాం. మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇల్యూమినేటెడ్ సింబల్ ఇది. సో ఈ ఇల్యూమినేటెడ్ అనేది మోస్ట్లీ టాటా కర్వ్ నుంచి అయితే స్టార్ట్ అయింది టాటా వెహికల్స్ లో. ఈ స్క్రీన్ అయితే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఎవ్రీథింగ్ వర్ మోర్ ఇన్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఇక్కడ ట్రిప్ ఇన్ఫో కనిపిస్తుంది, డిస్టెన్స్ ట్రావెల్, యావరేజ్ 8 చూపిస్తుంది. సో దిస్ ఈస్ 1.5 లీటర్ పెట్రోల్ కార్ ఇదైతే. సో ఆన్ అండ్ యావరేజ్ మీరు అరౌండ్ 12 to 13 ఎక్స్పెక్ట్ చేసే సిటీలో హైవే మీదకి వెళ్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 17 to 18. మీకు ఇక్కడ ఏదైతే ఓడోమీటర్ ఉందో మనకి ఆర్పిఎం ఉంది, కార్ కూలింగ్ ఉంది, మీకు ఎడాస్ లెవెల్ 2 ఫంక్షన్ ఇది. సో హై బీమ్ లో బీమ్ ఆప్షన్స్ కనిపిస్తుంది. అండ్ ట్రిప్ సిటీ మోడ్ లో ఉందా, స్పోర్ట్స్ మోడ్ లో ఉందా, అండ్ యూ కెన్ సీ దట్ వన్ ఆఫ్ ద డోర్ ఈస్ ఓపెన్ అండ్ బానెట్ కూడా ఓపెన్ ఉంది కదా. సో అవన్నీ మనకు ఆప్షన్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పక్కకి వెళ్ళినట్టయితే ఇది కంప్లీట్లీ మనకి ఇన్ఫోటైన్మెంట్ సెటప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ప్రతి కార్లో ఇప్పుడైతే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు 2 level ఏసీ కంట్రోల్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ.
మీకు ఈ ఇక్కడ 2 ఏసీ వెంట్స్ ఇచ్చాడు, అక్కడ ఒక ఏసీ వెంట్స్ ఇచ్చాడు, అండ్ దిస్ ఆల్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. ఫ్రంట్ రూ డ్రైవర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ మీకు యూ కెన్ సీ వాట్ ఆర్ అవైలబుల్ హియర్. మీరు ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు, టు కనెక్ట్ ఫర్ ఇంటర్నెట్, మ్యూజిక్, వీడియో, యూ కెన్ సీ యూట్యూబ్ వీడియోస్ అండ్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఎవ్రీథింగ్. ఓటీటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో కాకపోతే ఇట్స్ గుడ్ బట్ ఆల్సో నాట్ గుడ్ సమ్ టైమ్స్, బికాస్ డ్రైవర్ మేబీ కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉన్నాయో మీకు ఎవ్రీథింగ్ మీకు ఇందులోనే అయితే బటన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో యూ హ్యావ్ బటన్స్ బిలో ఆల్సో. మీకు ఏవైతే రేర్ ఏసీ విన్స్ ఉన్నాయో మ్యాక్సిమం, అండ్ క్లైమేట్ కంట్రోల్, హీట్ అండ్ కూలింగ్, హజార్డ్ లైట్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఇంక్లైనింగ్ ఆప్షన్, అండ్ 360 డిగ్రీస్ కెమెరా కూడా ఉంది. మనకి 360 డిగ్రీస్ కెమెరా అనేది చాలా వ్యూ అయితే చాలా బాగుంది. దిస్ ఈస్ ఆల్. మనకి ఇంటీరియర్ లైటింగ్స్ పెట్టించుకుంటారు కొంతమంది, ఇల్యూమినేటెడ్ లైటింగ్స్ ఇంటీరియర్ లో, అది పెట్టించుకుంటే ఇంకా కొంచెం ప్రీమియం అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఇది ఆటోమేటిక్ కార్ ఇది, సో యూ హ్యావ్ ఎ డ్రైవ్, న్యూట్రల్ అండ్ రివర్స్ ఆప్షన్ హియర్. మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఒక బేసిక్ స్పేస్ ఉంది, మొబైల్స్ అయి పెట్టుకోవడానికి, చార్జ్ చేసుకోవడానికి 65 వాట్స్ అండ్ యూఎస్బి టైప్ సి ఉంది. మనం ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇది మనకి బేసిక్ స్పేస్, లైక్ ఎనీ ఐటమ్స్ లైక్ కీస్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఉంది, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ చూపిస్తుంది, ఎస్ఓఎస్ ఉంది, మొబైల్ ఫంక్షనింగ్ ఆప్షన్ ఉంది, లైట్స్ ఆప్షన్ ఉంది, అండ్ దిస్ ఇస్ వాట్ సేమ్ విచ్ ఈస్ యూస్ టు క్లోజ్ ద సన్ రూఫ్ ఆల్సో. అండ్ ఈ మిర్రర్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ మిర్రర్, సో దట్ నైట్ మీకు లైట్ డిమ్నెస్ అవి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ న్యూ టెక్నాలజీ, లైక్ ఎవ్రీ కార్స్ కి అవైలబుల్ ఉంటుంది. సో యాజ్ ఎ టోల్డ్ ఆల్రెడీ, ఇది మనకి లెవెల్ 2 అడాస్ వస్తుంది కాబట్టి 22 అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది అకాంప్లిష్ ప్లస్. ఆన్ రోడ్ మనకి హైదరాబాద్ లో అరౌండ్ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ ఇట్స్ అరౌండ్ 27.5 to 28 lakhs అకార్డింగ్ టు ద ఆర్టీఓ అండ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్. మనకి ఇంకా మోస్ట్లీ నేను మిగతా డీటెయిల్స్ అన్ని బ్రౌచర్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కింద. మనకి కార్ కీస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి లాక్, అన్లాక్ ఆప్షన్ ఉంది, టెయిల్ గేట్ ఆప్షన్ ఉంది, అండ్ లైట్ ఉంది. సో ఇట్స్ బేసిక్ కీ, బట్ లుక్ వైజ్ చాలా ప్రీమియం అండ్ హెవీగా ఉంది. సీటింగ్ కూడా కెపాసిటీ చాలా బాగుంది, మీకు ఫ్రీగా ఉంది, రిలాక్స్. లెగ్ స్పేస్ కూడా చాలా ఉంది. నేను లెగ్ స్పేస్ చూపిస్తాను మీకు ఎట్లా ఉందో. సో మనకి డ్రైవర్ సీట్ అయితే ఆల్రెడీ చాలా వెనక్కి అయితే ఉంది, కానీ నేను చాలా రిలాక్స్ పొజిషన్ లో కూర్చున్నాను. హైట్ 5'7", చాలా రిలాక్స్ గా ఉన్నాను. మనం లాంగ్ వెళ్ళడానికి కూడా మనకి ఏ ఇష్యూ అయితే ఉండదు. ఆల్రెడీ ఏసీ ఉంది, మనకి ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అయితే ఏముండదు కార్ లో. సో యాజ్ ఎ టోల్, దిస్ ఎ లెజెండరీ కార్ విత్ ఆల్ ద ప్రీమియం ఫీచర్స్. లగ్జరీగా ఉంది కార్ అయితే. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, సో హైటెక్ సిటీ టాటా షోరూమ్ కి అయితే మీరు వచ్చి కార్ అయితే చూడొచ్చు, టెస్ట్ రైడ్కి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో బుక్ ద కార్, బట్ వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పి విన్నాను. బట్ యూ కెన్ టాక్ టు ద పర్సన్స్, హ్యావ్ గివ్ ద కాంటాక్ట్ నెంబర్. లైక్ మనం ఒక చిన్న టెస్ట్ రైడ్కి అయితే వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. అది మనమైతే ఇప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం ఎలా ఉందో కార్ది. కార్ అయితే మనకి న్యూట్రల్ నుంచి అయితే రిమూవ్ అయింది. డ్రైవింగ్ ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి, సో యూ నాట్ హ్యావ్ ఎనీ గేర్ నాబ్స్, జస్ట్ నార్మల్ గా మనకి డ్రైవింగ్, న్యూట్రల్ అండ్ రివర్స్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అంతే. మనకి యా లుక్ వైజ్ అయితే మనకి డ్రైవింగ్ లో కూడా మనకి విడ్ కానీ, కార్ హైట్ అండ్ విడ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎనఫ్, కాబట్టి మీకు విజన్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. లైక్ సైడ్స్ కానీ మనకి ఎవరైనా వస్తున్నారా, మనకి ఇండికేటర్ వేసుకున్నప్పుడు కూడా మనకి 360 డిగ్రీస్ కెమెరా ఉండడం వల్ల మనకి ఒక ఆప్షన్ ఉంది. సో కెమెరా అయితే ఆన్ అవుతుంది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 360 డిగ్రీస్ కెమెరా కూడా ఆప్షన్ ఉంది. సో మీకు బ్యాక్ ఎవరు వస్తున్నారు ఏంటి, మనం ఇండికేటర్ వేసినప్పుడు ఆటోమేటిక్ గా కెమెరా అన్నది ఆన్ అవుతుంది. సో మనకి బ్లైండ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా విజిబుల్ అయితే ఉంటాయి. కార్ అయితే మనకి సస్పెన్షన్స్ కానీ అవి చాలా ప్రీమియం గా ఉంది. లైక్ యూఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ బంప్స్, అంత ఏం అనిపించట్లేదు. సో లెట్స్ సీ హౌ ద యాక్సలరేషన్ ఇస్. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ మాన్యువల్ కార్. ఆటోమేటిక్ లో మనకి కొంచెం లాగ్ అనేది కనిపిస్తుంది, బట్ ఇట్స్ కామన్ ఇన్ ఎవ్రీ ఆటోమేటిక్ కార్. మనకి ఇటు చూసుకున్నట్టయితే మనకి వైపర్స్ అయితే ఇటు ఇచ్చాడు, ఇండికేటర్స్ ఇటు హై బీమ్, లో బీమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి ఆటోమేటిక్ ఆప్షన్ కాబట్టి యూ హ్యావ్ ఎ ప్యాడల్ షిఫ్టర్స్ ఆల్సో. సో మనం మాన్యువల్ మోడ్ లో పెట్టుకుని ప్యాడల్ షిఫ్టర్స్ ద్వారా డ్రైవ్ చేసి మనం యూ కెన్ ఎక్స్పీరియన్స్ మోర్ కిక్ ఇన్ దిస్ కార్. సేఫ్టీ వైజ్ ఈ కార్ తో మనకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యాజ్ ఎవ్రీ వన్ నో,
ఇది 5 స్టార్ రేటింగ్ తో వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టాటా కార్స్ ఆర్ 5 స్టార్ రేటింగ్స్. సో సెక్యూరిటీ పర్పస్ గా మనకి టాటా అసలు చూసుకోవక్కర్లేదు. మనకి వెహికల్ ఇంత హెవీగా కనిపిస్తున్నా కూడా మనకి ఈజీగా ట్రాఫిక్ లో మెనోవర్ అవ్వచ్చు అని చెప్పి అనిపిస్తుంది. లైక్ యూఆర్ నాట్ ఫీలింగ్ దట్ యూఆర్ డ్రైవింగ్ ఏ హెవీ వెహికల్. మీకు ఈజీ మూమెంట్ గానే ఉంది మనకి కార్ అయితే. మనకి స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. కాకపోతే మెయిన్ మనం ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అటు సైడ్ ఎవరైనా మనకి మూవీస్ కానీ ఏమైనా చూస్తున్నట్టయితే మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. బట్ యా, మోస్ట్లీ విల్ నాట్ డిస్ట్రాక్ట్ ఎనీవన్. మనకి దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అరౌండ్ 210, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 210 కదన్నా. 205, 205 ఉంది మనకి. సో దానివల్ల మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇబ్బంది ఉండదు. సో యూ కెన్ ఈజీలీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెద్ద మనకి బంప్ అయితే మనకి రివర్స్ తీసుకున్నప్పుడు కూడా ఆబ్వియస్లీ మనకి 360 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నేను ఇందాక మాట్లాడుతూ ఆపేశాను. సో యూజువల్లీ మనకి ఇందులో 12 స్పీకర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విత్ 2 సబ్-వూఫర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి ఇది JBL బ్లాక్ వర్షన్ వస్తుంది. సో అంటే JBL కంటే కొంచెం ప్రీమియం. మనకి యాక్చువల్గా ఇదైతే పెట్రోల్ వెహికల్ విత్ GDI వర్షన్. సో మనకి మైలేజ్ విధంగా చూసుకుంటే సిటీలో యూ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్, బట్ అరౌండ్ 13 to 14 అయితే మీకు ఈజీగా అయితే సిటీలో వస్తుంది. సో డ్యూ టు దిస్ హెవీ ట్రాఫిక్స్ మేబీ సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి అప్ అండ్ డౌన్. బట్ మీరు హైవేస్కి వెళ్తే అరౌండ్ యూ కెన్ గెట్ అరౌండ్ 18, 19 ఈజీగా అయితే వస్తుంది. మనకి ఈ బుకింగ్ పీరియడ్ ఏదైతే ఉందో కొంచెం లాంగ్ ఉంది అన్నట్టు నేను బయట అయితే విన్నాను. బట్ ఐ కెన్ మేక్ యూ మోర్ క్లియర్ ఆన్ దట్. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో కింద అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ పంపిస్తాను హైటెక్ సిటీ టాటా షోరూమ్ వాళ్ళది. సో మీరు క్లియర్ గా ఇంకా వాళ్ళతో మాట్లాడచ్చు. సో యూ కెన్ నో వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, మనం కార్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్. బట్ ఐ కెన్ డామ్ షూర్ టెల్ యూ దట్ ఈవెన్ ఇఫ్ మీరు వెయిట్ చేసి కార్ తీసుకోవాలంటే ఇట్స్ 100% వర్త్. బికాస్ దిస్ వన్ ఆఫ్ ద లెజెండరీ కార్ సిన్స్ 1990s. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నట్టు ఈవెన్ the Ratan Tata sir, who is the founder, so is one of the favorite car is Sierra. సో అందుకే దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేయడం కోసమే 2020లో బ్యాటరీ వర్షన్ కింద అయితే రిలీజ్ చేశారు. కాకపోతే బ్యాటరీ వర్షన్ మనకి ఇంకా అవుట్ అయితే రాలేదు. జస్ట్ వాళ్ళు ఆటో ఎక్స్పోలో అయితే చూపించారు దాన్ని. మనకి ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, లైక్ టెరైన్ మోడ్, రెయిన్ అండ్ రోడ్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీకు హిల్స్ ఎక్కుతున్నప్పుడు కానీ మీకు ఆటో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. సో మీకు ఏ ఇబ్బందులు అయితే ఏముండవు. కార్ విల్ బి స్మూత్. ఈవెన్ ఆన్ హైవే వెళ్ళినప్పుడు అయితే యూల్ జస్ట్ మనం డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మన స్టీరింగ్ చేతిలో ఉంది. సో విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్. మనకి ఇక్కడైతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, కాల్ డిస్కనెక్ట్ అండ్ కనెక్ట్, బ్లూటూత్ ఆప్షన్స్ ఉంది. అండ్ దిస్ ఈస్ టాటా కనెక్ట్. ఆబ్వియస్లీ హ్యావ్ ద క్రూజ్ కంట్రోల్ హియర్. మనకి దిస్ ఈస్ level 2 ADAS function. This is the top end. So you have more 22 different type of specifications available in this level 2 ADAS. సో మనకి ADAS ఫీచర్స్ ఇన్ ద సెన్స్ మీకు సెక్యూరిటీ వైజ్ కానీ మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ ఎవ్రీ కార్స్ ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ అవుట్, బట్ టాటా వాస్ బిహైండ్ మోర్ అంతే. ఈ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, టెరైన్, వెట్, శాండ్, అండ్ దిస్ ఇస్ ఆటో హోల్డ్. సో మీకు అండ్ ఆల్సో ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి యూ హ్యావ్ ఏ పార్కింగ్ బటన్ డైరెక్ట్లీ, నాట్ లైక్ లివర్ పుల్లింగ్. మనం ఇందాక చూపించినట్టు ఇక్కడ దిస్ ఆర్ ద ప్యాడల్ షిఫ్టర్స్ అండ్ దిస్ ఇస్ వైపర్. దిస్ సైడ్ యూ హ్యావ్ ద లైటింగ్స్ ఇల్యూమినేటెడ్ అప్ అండ్ డౌన్, లో బీమ్ అండ్ హై బీమ్. సో దిస్ ఈస్ హౌ ద ఫ్రంట్ లుక్స్ లైక్. మనకి ఇది ఇందాక మాట్లాడుకోలేదు, బట్ దిస్ ఈస్ ఆల్సో ఏ సబ్-వూఫర్.
మనమైతే ఇంకా ఫైనల్లీ కంక్లూడ్ అయితే చేసేద్దాం వీడియో. మోస్ట్లీ మనమైతే ఏమీ మిస్ అవ్వలేదు. దిస్ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ మాట్లాడుకుంటుంటే ఈవెన్ దిస్ సింగిల్ వీడియో విల్ నాట్ బి సూటబుల్. లెవెల్ 2 ఫంక్షన్ లో 22 ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో నేను మోస్ట్లీ ఐ ట్రై టు గెట్ ఆల్ ద లిస్ట్ మీకు వీడియో ఎండింగ్ లో అయితే ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. సో దట్స్ ఇట్ గైస్. మనమైతే ఈరోజు ఇంకా ఫైనల్లీ ద అవైటెడ్ లెజెండరీ కార్ అయితే రివ్యూ చేసాం, ద టాటా సియరా. వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ మోర్ ఇన్ కమింగ్ వీడియోస్. మనం ఇంకా ఇట్లాగా విల్ గో టు అదర్ షోరూమ్. ఈ వీడియో అయితే బాగా నచ్చింది అయితే ప్లీజ్ ఎవ్రీవన్ లైక్, కమెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటే ఇఫ్ యూ గివ్ మీ మోర్ సపోర్ట్ లైక్ కమెంట్స్ అవన్నీ ఇస్తుంటే ఐ విల్ బి ఆల్సో మోర్ ఎక్సైటెడ్ టు డూ న్యూ వీడియోస్. ఇలాంటివి మీకు ఇంకా ముందుకు మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో నాట్ బట్ లాస్ట్ లీస్ట్ అవర్ క్లోజింగ్ డైలాగ్, వేర్ ద పర్ఫార్మెన్స్ మీట్స్ ద ప్యాషన్ ఈస్ హియర్. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.